హాయ్ హలో అందరికీ. వేడివేడిగా రైస్లో అయినా, చపాతీతో అయినా, పుల్కాతో అయినా, రోటీతో అయినా సరే చాలా అంటే చాలా డెలీషియస్గా ఉండే తోటకూర ఉల్లికారం. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 కట్టల తోటకూరని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే పీల్ తీసిన 10-15 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల కారం, అర స్పూను సాల్ట్ని వేసుకొని దీన్ని కాస్త కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 3 ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని దాన్ని కూడా ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి మసాలాని దీనిలోకి వేసేసుకోవాలి. తాలింపులోకి పూర్తిగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 3 నిమిషాలు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూను పసుపు, 1 స్పూను ధనియా పౌడర్, అర టీ స్పూను ఇంగువ, అర టీ స్పూను జీరా పౌడర్, రుచికి సరిపడేంత సాల్ట్ని వేసుకొని వీటన్నింటినీ ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసుకున్న తోటకూరని వేసేసుకొని తోటకూర మసాలా 2 బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలోకి ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీడియం హీట్లో మూత పెట్టేసి మగ్గించుకుంటే తోటకూరలో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. ఆ వాటర్ తోటే పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా సింపుల్గా తోటకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.